లోపే ఆయనకది పూర్తిగా తెలిసిపోయిందట. అంటే నువ్వేం మాట్లాడతావో కూడా తెలుసు దేవుడికి. అంటే ఎప్పుడన్నా ఆలోచించామా? ఒక బూతు మాట మనం మాట్లాడుతుంటే దేవుడికి ముందే తెలుసంట. ఎందుకంటే ఆయన మన హృదయాలను ఎరిగినవాడు. మన మనసు ఆయనకి క్లారిటీగా తెలుసు. నీట్‌గా. ఎందుకంటే అంత పరిశోధించాడు. ఎక్కడి నుంచి? ఆకాశంలో నుంచి పరిశోధిస్తాడండి దేవుడు ప్రతి ఒక్కరిని. ఏవండీ? మాట గురించి మనం విన్నాం గదా! మన మాట అలా ఉందో లేదో చూసుకోండి. అలాగే బీబీటీహెచ్ ఫస్ట్ ఇయర్ ఉన్న పాఠం దేవుని ఆకలి తీర్చేదెవరు? ఏంటండి? దేవుని ఆకలి తీర్చేదెవరు? ఈ పాఠం మనం వింటున్నప్పుడు ఇదేంట్రా బాబు ఎప్పుడు వినలేదు. ఎప్పుడో స్వస్థత మహాసభలు, స్తుతి కూడికలంటే విన్నాం కానీ ఇదేంట్రా బాబు దేవుని ఆకలి తీర్చేది ఎవరేంటి? ఎప్పుడు వినలేదే దేవునికి ఆకలి ఉందా? అన్న సందేహం కలిగిద్దంటారా? ఖచ్చితంగా కలగాలి. ఎందుకంటే మనిషికి ఆకలి ఉంది కదా! మనిషికి ఆకలుంటే మనిషిని పుట్టించిందెవరు? దేవుడు. అంటే దేవునికి కూడా ఆకలి ఉందా? ఉందో లేదో అది మనం చెప్పకూడదు. ఎవరు చెప్పాలి? బైబిల్ చెప్పాలి. బైబిల్ చెప్తేనే చదివి మనం చెప్పాలి. మనం నమ్మాలి. అంతేగాని బైబిల్ చెప్పకుండా మనం ఏ మాట చెప్పకూడదు. నేనున్న సమాజంలో చూడండి. మనం తినడానికి ఏవండీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా! ఎన్ని తినేసుంటామండి? సృష్టిలో ఎన్ని ఆహార పదార్థాలు తినేసుంటాం? ఎన్ని మంచినీళ్ళు తాగేసుంటాం? ఏవండీ? ఒకవేళ మనిషికి ఆకలనేదే లేదనుకోండి. ఏమైద్దంటారు? మనిషికి ఆకలి పుడతలేదండి. పుట్టకపోతే ఏమైద్ది? సృష్టంతా గందరగోళం అయిపోద్దండి. ఎందుకంటే ఎన్నో కాయలొచ్చేస్తుంటాయి. ఆ కాయలు నేలరాలిపోతుంటాయి. ఎన్నో మేకలు, ఏవండీ గొర్రెలు, కోళ్ళు ఏండి మొత్తం ప్రపంచమంతా అవే కనపడతాయి. మనిషికి ఆకలుంది గనక అయి భస్మమైపోతున్నాయి. అర్థమైందండి? అంటే ఆకలి అనేది ఎవరి కోసం పుట్టింది? మనుషుల కోసం దేవుడు కలిగించిందే ఆకలి. అలాంటి ఆకలి దేవునికి ఉందా? ఈ పాటను మీరు ఖచ్చితంగా వింటే అసలు దేవుని ఆకలి ఏంటి? అసలు దేవునికి ఆకలుందా? ఎప్పుడన్నా విన్నారా ఇక్కడ కూర్చున్నవాళ్ళు? దేవునికి ఆకలుందని ఎప్పుడన్నా విన్నారా? మనిషికి ఆకలంటే విన్నాం. నాకు ఆకలేసింది. ఏవండీ? యాపిల్ కాయ చూస్తాను. టక్కన 2 నిమిషాల్లో తినేస్తాను. ఎందుకంటే ఆకలి. ఆకలికే సామెత ఉంది కదండీ!